హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని తొలగించండి అని చెప్పని ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ఆషామాషి తీర్పు కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక బుల్డోజర్ రాజ్యాంగం పైన తెలంగాణ హైకోర్టు చేసిన సర్జికల్ స్ట్రైక్ ఇది. సిగ్గు ఎగ్గు ఉన్నటువంటి ఒక పాలక వర్గం ఊరేసుకొని చనిపోవాలి. వాళ్ళు ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పని తయారు చేసిన ఒక సంస్థ, ఆ సంస్థకు ఒక కమిషనర్ను అపాయింట్ చేసుకుంటే, ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసుకుంటే ఇష్టారాజ్యంగా పేదల ఇండ్లు ఆయన కూల్చివేస్తుంటే తానేదో గొప్పతనం ఆపాదించుకుంటున్నా అని చెప్పని శాడిజంతో సంతోషం పడ్డ రేవంత్ రెడ్డి గారి చెంప చెళ్ళు అనిపించినటువంటి ఒక తీర్పిది. అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అనేటువంటిది ఒక మాన్స్టర్గా మారిపోయింది. పేద ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. ఏళ్ల తరబడి కలలు గని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును బుల్డోజర్లు పెట్టి అర్ధరాత్రి నోటీసులు లేకుండా అప్రజాస్వామికంగా కూల్చివేస్తుంది. ఇది అనైతికము, ఇది అన్యాయము, ఇది రాక్షసత్వము అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కేవలం ఏదో రాజకీయ దుగ్ధతో రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని కొట్టిపారేసిన రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని నేను వాళ్ళు అడుగుతా ఉన్నాను. నిన్నటిదాకా మేము అన్నప్పుడు రాజకీయం అన్నావు, మరి ఇవాళ హైకోర్టు కూడా దాన్ని కేసీఆర్ గారి మాటను ఒప్పుకుంటూ ఇవాళ ఈ తీర్పునిచ్చింది కదా రేవంత్ రెడ్డి, నీ ముఖం ఏ మోకాళ్లలో దాచుకుంటో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.